అబ్బబ్బబ్బబ్బా! మా మేడ పైన ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు అయితే సీతాఫలం చెట్టే. మాకు సీతాఫలం ఇలాగ కాసేస్తున్నాయండి. ఇది కాయడమే కాదండోయ్! మీరు చూస్తున్నారు కానీ ఇది సీతాఫలమే కానీ కాయడమే కాదుండయి కానీ ఇది మాకు వాసన మంచి వాసన గుమగుమలాడిపోతుందండి. నాకు ఈ పళ్ళంటే చాలా ఇష్టం. చాలా సార్లు తిందామనుకున్నాను. మాకు ఎన్నిసార్లు తిన్నామమ్మ మేడ పైకి వచ్చి తెంపుకొని సర్రమని కోసేస్తుంటే ఇది భలే ఉంటుందండి. ఇది మా పిల్లలకి, మా ఆవిడకి చాలా ఇష్టం అండి. అబ్బా! ఏం చెట్టండోయ్ చూడండి. ఈ చెట్టు మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి. కానీ ఇది ఏ ఫ్రూటో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇది సీతాఫలం అంటారు. ఇంగ్లీష్లో సీత వస్తుంది, లాస్ట్లోని ఏదో వస్తుంది అనమాట, యాపిల్ అనమాట. ఇది యాపిల్ కాదు, ఫ్రూట్ పేరు. నేను చెప్పేస్తే మీరు కామెంట్ చేస్తారేంటి. కస్టర్డ్ యాపిల్ అండి ఇది. ఈ చెట్టుకి ఇలా కాస్తూనే ఉన్నాయి, అలా కాస్తూ ఉంటున్నాయండి. మాకైతే ఇలా పువ్వులా కాసి ఇలా మాయాజాలంలాగా ఒక కాయ అయింది. భలే ఉందోయ్! ఈ చెట్టుల్ని పుట్టల్ని చూస్తుంటే నాకు పల్లెటూరులో ఉండాలనిపిస్తుంది. మాది ఒక పల్లెటూరు లాంటిదండి మా ఊరు. మీకు కామెంట్ చేయాలా వద్దా? అది ఎందుకులేండి. ముందు మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.